చంద్రబాబు గారు నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతా, మనం చాలా మంచి చేసేసినామని ఫీల్ అయితున్నాం. మీరు కూడా చేసేసినారని ఫీల్ అయితండ్రు. కానీ జనాల్లో ఆ ఫీలింగ్ రావట్లే. ఎలా వస్తది సార్? ఓకే. 12% తేడా ఓట్లు. ఇటు పడాల్సినోటి ఈ పక్కే పడ్డాయి. అది ఎలా పడినాయో మీకు అప్పుడున్న ఎలక్షన్ కమిషన్ గారికి తెలియాలి. ఓకే. అండ్ మీ పార్టీకి మీరు సూపర్ 6, సూపర్ 7లు పక్కా తోసేసినారు. అయిపోయినాయని చెప్పేసినారు. ఓకే. లేనిపోని జిఎస్డిపి రేటింగ్స్, తలసరి ఆదాయం ఏ పడితే అవి చూపిస్తాండ్రు. 2,68,000 కోట్లు అప్పులు చేశారు. ముందులాగా స్కీమ్లు ఏవి రావట్లేదు. సో జనాలకి డబ్బులు పడట్లేదు కాబట్టి జనరల్ బేసిక్ మనీ ఎక్స్చేంజ్ అనేది జరగకపోవడం వల్ల జిఎస్టీ ఫైలింగ్స్ నెగిటివ్లోకి వెళ్ళాయి. ఇవన్నీ జనాలు గమనిస్తారు కదా సార్. ఓకే. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఓటేసింది ఒకటే, కానీ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్గా మీరు వచ్చి కూర్చున్నారు. మీకేమో చేసే ఉద్దేశాలు లేవు. గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్కి ఇచ్చేస్తారు. స్కీమ్స్ ఏమో రానేరు. అట్ ది సేమ్ టైం జనాల కోసం ఎవరైతే కొట్లాడుతున్నారో వైఎస్ఆర్సీపీ, ఎందుకంటే వాళ్ళే కదా ఇప్పుడు అపోజిషన్లో ఉన్నది. సో వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ ఇయ్యరు, వాళ్ళ కోసం కొట్లాడేటోళ్ళని జైల్లో పెడతారు. మరి జనాల్లో ఫీలింగ్ వస్తుంది కదా సార్. ఆలోచించాను మరి. మేబీ మీరు కాదేమో, లోకేష్ గారు ఆలోచించాలి కదా. ఇవన్నీ కవర్ చేయడానికి మళ్ళీ వివేకానంద రెడ్డి కేసు, ఈ టాపిక్స్ మాట్లాడకూడదు కదా. కావాలంటే మీరు వెళ్ళి వీడియోస్ కింద చూడండి. ఆయన వివేకానంద రెడ్డి గారిని చంపేసినారు. సో యాక్చువల్ టాపిక్స్ ఎప్పుడు డిస్కషన్లు ఉండవు. కామెంట్స్ పెట్టేటోళ్ళు కూడా యాక్చువల్ టాపిక్స్ గురించి ఆన్సర్ ఉండవు, డిస్కషన్లు ఉండవు. ఏదో పిచ్చి పిచ్చి అన్ని కామెంట్ చేస్తారు. ఎల్లో మీడియా ఏదైతే ప్రచారం చేసిందో అవే ఉంటాయి వాళ్ళ రిప్లైలు, తప్పితే ఆన్సర్స్ ఎప్పటికీ ఉండవు.